తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వస్తువులు ఆస్తుల డాక్యుమెంట్స్ బంగారు ఆభరణాలు చెన్నైకి చేరుకున్నాయి. ఆమె ఆస్తులను తమిళనాడు సర్కార్కి స్పెషల్ సిబిఐ కోర్టు అప్పగించింది. మొత్తంగా 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు పరప్పన అగ్రహారం నుంచి చెన్నైకి తరలించారు అధికారులు. వాటిలో 4,000 కోట్లు విలువ చేసే 27 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఇక అలాగే 601 కిలోల వెండి వస్తువులున్నాయి. 10,000కు పైగా చీరలు, 750 జతల చెప్పులు ఉన్నాయి. అంతేకాదు అట్టపెట్టెల్లో 1,672 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్, పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు కూడా తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వస్తువులు ఆస్తుల డాక్యుమెంట్స్ బంగారు ఆభరణాలు చెన్నైకి చేరుకున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఆభరణాలకి సంబంధించిన విజువల్స్, డైమండ్ నెక్లెస్ ఒకటి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తలకి పెట్టుకునే ఒక క్రోన్ కూడా మనం చూస్తున్నాము. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఏవైతే బంగారు ఆభరణాలు అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో భద్రత నడుమ తరలించారు. ఆమె ఆస్తులన్నింటినీ కూడా తమిళనాడు సర్కార్కి స్పెషల్ సిబిఐ కోర్టు అప్పగించింది. మొత్తంగా 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు పరప్పన అగ్రహారం నుంచి చెన్నైకి అధికారులు వాటన్నిటినీ కూడా తరలించారు. అయితే 4,000 కోట్లు విలువ చేసే 27 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా తరలించారు. 601 కిలోల వెండి వస్తువులు కూడా ఉన్నాయి. 10,000కు పైగా చీరలు, 750 జతల చెప్పులు కూడా ఉన్నాయి. అంతేకాదు అట్టపెట్టెలో 1,672 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్, పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు కూడా తరలించారు.